అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథను రచించినది పఠాన్ గారు. ఉదయాన్నే కోడికూత వినిపించగానే రామయ్య కళ్ళు తెరిచాడు. సూర్యుడు ఉదయించే లోపే లేచి రోజు మొదలుపెట్టడం అతనికి అలవాటైపోయింది. ఒకప్పుడైతే అతని జీవితం ఉరుకులు పరుగులతో నిండిపోయి ఉండేది. తెల్లవారక ముందే ఇంటి నుంచి బయలుదేరి సాయంత్రం అలసిపోయి తిరిగి వచ్చేవాడు. ఎంటైనా వానైనా పండుగైనా పబ్బమైనా అతని చేతిలో పోస్టు సంచి మాత్రం ఎప్పుడూ ఉండేది. ఒకరికి పెళ్లి పిలుపు, ఒకరికి చావు కబురు, ఒకరికి ఉద్యోగ నియామక సమాచారం, ఒకరికి సైన్యంలో ఉన్న కొడుకు పంపిన కబురు. ఇలా ఎన్నో జీవితాల మధ్య వారధిగా గడిచిపోయింది అతని 40 ఏళ్ల సర్వీసు. కానీ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఆ పోస్టు సంచి మూలన వేలాడుతోంది. కొడుకులిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడి కుటుంబాలతో పట్టణాల్లో నివసిస్తున్నారు. ఎన్నిసార్లు తమ దగ్గరికి వచ్చేయమని అడిగినా రామయ్యకి, అతని భార్య లక్ష్మికి మాత్రం తమ పల్లెటూరు వదిలి వెళ్లాలనే మనసు రాలేదు. ఆ రోజు కూడా ఎప్పటిలాగే పెరట్లోకి అడుగు పెట్టగానే తులసి చెట్టు ముందు దీపం వెలిగిస్తూ పూజ చేస్తున్న లక్ష్మి కనిపించింది. లేచారా? స్నానం చేసి రండి, టిఫిన్ సిద్ధం చేస్తాను అంది. కొద్దిసేపటికే వేడివేడి ఇడ్లీలు, పల్లీ చట్నీ వడ్డించింది. ఆ తర్వాత ఈ ఇల్లు మొత్తం సర్దాలి, స్టోర్ రూమ్ కూడా, మీరు తప్పించుకోలేరు. భార్య దగ్గర ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉండదు అంది లక్ష్మి చమత్కారంగా. 10 గంటల సమయంలో ఇద్దరూ ఇంటి సర్దుబాటు మొదలుపెట్టారు. పాత అలమారాలు, చెక్కపెట్టెలు, ప్రతి వస్తువు ఒక జ్ఞాపకమే. అన్నీ సర్దుతూ ఉండగా అలమారా వెనక మూలలో దుమ్ముతో కప్పేసి ఉన్న ఒక కవరు రామయ్య కంటపడింది. దాని అంచులు చిరిగిపోయాయి, కాగితం రంగు మారిపోయింది. రామయ్య కవర్ను మెల్లగా చేతిలోకి తీసుకున్నాడు. పైన అంటుకున్న దుమ్మును ఊది అడ్రస్ చదవడానికి ప్రయత్నించాడు. ఒక్క క్షణంలో అతని ముఖం మారిపోయింది. అది బట్వాడా చేయాల్సిన ఉత్తరం. పంపిన తేదీ కూడా ఉంది, 24 అక్టోబరు 1999. రామయ్య గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఇది నా సంచిలో ఎలా మిగిలిపోయింది? అతని గొంతు వణికింది. అంటే ఈ ఉత్తరం తన చేతుల్లోకి వచ్చింది, కానీ తాను సంబంధిత వ్యక్తికి అందించలేదు. చలనం లేకుండా కూర్చున్న అతన్ని చూసిన లక్ష్మి ఏమైంది అని అడిగింది. లక్ష్మి, ఈ ఉత్తరం నేను అందించాల్సింది దాదాపు 25 ఏళ్ల క్రితం. లక్ష్మి ఆశ్చర్యంగా ఉత్తరం తీసుకుని చూసింది. రామయ్య నిశ్శబ్దంగా కవర్ను చేతితో నిమిరాడు. ఈ ఉత్తరం కోసం ఎవరో ఈ రోజైనా వస్తుందేమో అని ఎదురుచూసి ఉండొచ్చు. ఆ ఎదురుచూపు మధ్యలో నేనే నిలిచిపోయాను. అది మీ తప్పు కాదు. అప్పట్లో ఎంత పని ఉండేదో. ఒక ఉత్తరం తప్పిపోయి ఉండొచ్చు. రామయ్య తల అడ్డంగా ఊపాడు. కాదు లక్ష్మి, ఉత్తరం అంటే కాగితం కాదు. ఎవరో ఒకరి ఆశ, ఎవరో ఒకరి ఆఖరి మాట, ఎవరో ఒకరి జీవితాన్ని మార్చే వార్త. పోస్ట్ మ్యాన్ చేతిలో ఉన్న ప్రతి ఉత్తరం ఒక బాధ్యత. అతని గొంతు బరువెక్కింది. అతను మెల్లగా కవర్ మీద ఉన్న చిరునామా చదివాడు. నెల్లూరు జిల్లా, ఒక చిన్న గ్రామం. రామయ్య నిశ్శబ్దంగా లేచాడు. అలమారా నుంచి తన పాత పోస్ట్ మ్యాన్ సంచి తీసుకున్నాడు. దుమ్ము దులిపాడు. ఆ ఉత్తరాన్ని ఎంతో జాగ్రత్తగా అందులో పెట్టాడు. లక్ష్మి అతని వైపు చూస్తూనే ఉంది. లక్ష్మి, నేను వెళ్తున్నాను, ఈ ఉత్తరం చేరాల్సిన ఇంటికి. లక్ష్మి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. మీకు పిచ్చా? ఈ వయసులో అంత దూరం ఎవరో తెలియదు. వాళ్ళు బతికే ఉన్నారో లేదో తెలియదు. ఈ ఉత్తరం వాళ్లకు ఇప్పుడు అవసరమో కాదో కూడా తెలియదు. రామయ్య ప్రశాంతంగా నవ్వాడు. అవును, అవన్నీ నాకు తెలియవు. కానీ ఈ ఉత్తరం ఇంకా తన ఇంటిని వెతుకుతోంది. దాన్ని అక్కడికి చేర్చడం నా చివరి డ్యూటీ. అతని మాటల్లో కనిపించిన దృఢ నిశ్చయాన్ని చూసి లక్ష్మి ఇక ఏమీ మాట్లాడలేకపోయింది. రెండో రోజు తెల్లవారక ముందే రామయ్య లేచాడు. వెళ్ళబోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. లక్ష్మి గుమ్మం దగ్గర నిలబడి ఉంది. ఆమె చూపులో ఒక ఆందోళన, ఒక నమ్మకం, ఒక ఆశీర్వాదం. ఆ చూపే అతనికి ధైర్యం ఇచ్చింది. బస్సు కిటికీ పక్కన కూర్చున్నాడు రామయ్య. బస్సు ముందుకు కదిలింది. మధ్యాహ్న సమయానికి నెల్లూరు చేరుకున్నాడు. బస్టాండ్లో దిగగానే ఒక చిన్న గ్రామానికి బయలుదేరాడు. ఎదురుగా ఒక పెద్ద ఇల్లు, ఇనుపగేటు, కొత్త పెయింటు. తన చేతిలోని చిరునామాను, ఆ ఇంటిని మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నాడు. గేటు దగ్గరికి వెళ్ళాడు. గేటు తట్టగానే లోపల నుంచి 40 ఏళ్ల వయసున్న వ్యక్తి బయటికి వచ్చాడు. ఎవరు కావాలి? బాబు, ఒకప్పుడు ఈ ఇంట్లో జ్యోతి అనే అమ్మాయి ఉండేదట. వాళ్ళ గురించి కొంచెం సమాచారం కావాలి. ఆ వ్యక్తి కాసేపు ఆలోచించాడు. జ్యోతి, ఆ పేరు నేను వినలేదు. మేము ఇల్లు కొని 20 సంవత్సరాలైంది. అప్పటికే వాళ్ళు ఇక్కడ లేరు. రామయ్య ముఖం దిగాలుగా మారింది. 20 సంవత్సరాలు అంటే తాను వెతుకుతున్న జాడ ఇంకా వెనక్కి వెళ్ళిపోయినట్టేనా అనిపించింది. ఇంకెవరినైనా అడుగుదాం అనుకుని గ్రామంలోని ప్రతి వీధి తిరిగాడు. ఎవరికీ గుర్తులేదు. ఒక ఇంటి ముందు కూర్చున్న 80 ఏళ్ల వృద్ధుడు అతన్ని చూసి, ఎవరు కావాలయ్యా అని అడిగాడు. రామయ్య విషయం వివరించాడు. ఆ వృద్ధుడు కొంచెంసేపు ఆలోచించాడు. జ్యోతి, అవును గుర్తుంది. ఆవిడకు 2 పిల్లలు. భర్త ఆర్మీలో ఉండేవాడు.
ఏళ్ల తరబడి అతని గురించి ఎలాంటి సమాచారమూ రాలేదు. ఆఖరికి ఆశ వదిలేసింది. ఇక్కడున్న ఇల్లు అమ్మేసి పిల్లల్ని తీసుకుని తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. రామయ్య మెల్లగా అడిగాడు, ఎక్కడికి వెళ్ళారు పెద్దాయన? వృద్ధుడు తల అడ్డంగా ఊపాడు. అది నాకు గుర్తులేదు. రామయ్య ముఖంలో మళ్ళీ నిరాశ. ఇంత దూరం వచ్చి ఇక్కడితో ఆగిపోవాలా? అప్పుడే వృద్ధుడు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు లేచాడు. ఒక్క నిమిషం, ఎక్కడో ఉండాలి అని లోపలికి వెళ్ళిపోయాడు. లోపల ఏదో వెతుకుతున్న శబ్దం వినిపిస్తోంది బయట నిలబడిన రామయ్యకు. దాదాపు అరగంట తర్వాత వృద్ధుడు చేతిలో చిన్న రేకు డబ్బా పట్టుకుని బయటికి వచ్చాడు. దొరికింది అన్నాడు చిన్న చిరునవ్వుతో. జ్యోతి వెళ్తూ వెళ్తూ వాళ్ళ అమ్మగారి ఇంటి అడ్రస్సు మా ఆవిడకు ఇచ్చింది. ఎప్పుడైనా అవసరమైతే ఉపయోగపడుతుందని ఈమె దాచింది. ఆ అట్టముక తీసుకుని చదివాడు. గుంటూరు, ఒక పూర్తి చిరునామా. అతని కళ్ళలో ఆశ మళ్ళీ వెలిగింది. రామయ్య భావోద్వేగంతో చేతులు జోడించాడు. మీరు నాకు అడ్రస్ మాత్రమే ఇవ్వలేదు, ఒక జీవితానికి దారి చూపించారు. వృద్ధుడు నవ్వాడు. నేను కాదు బాబు, ఆ ఉత్తరానికే చేరాల్సిన చోటు తెలుసు అన్నాడు. తిరిగి నెల్లూరుకి వచ్చి గుంటూరు వెళ్లే బస్సు ఎక్కాడు. గుంటూరు బస్టాండ్లో దిగేసరికి ఇంకా చీకట్లు వీడలేదు. తెల్లవారే వరకు అక్కడే కూర్చుని తర్వాత ఆ చిరునామాను పదే పదే చూస్తూ ఒక్కో వీధి దాటి ఒక్కో ఇంటి నెంబరు చూసుకుంటూ చివరకు ఆ ఇంటి ముందు నిలబడ్డాడు రామయ్య. నెమ్మదిగా గేటు తట్టాడు. కొద్దిసేపటికి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. ఎవరు కావాలండి అన్నాడు. రామయ్య చేతిలో ఉన్న కవరు పైన పేరు చూపిస్తూ అడిగాడు. జ్యోతి గారు ఇక్కడే ఉంటారా బాబు? రండి, లోపల కూర్చోండి అని గౌరవంగా లోపలికి ఆహ్వానించాడు. అంతలో లోపలి గదిలో నుంచి వయసు మీద పడిన ఒక మహిళ నెమ్మదిగా బయటకు వచ్చింది. ఎవరి బాబు అని అడిగింది. రామయ్య గౌరవంగా లేచి నమస్కరించాడు. అమ్మా, ఈయన అక్క గురించి వచ్చారట అని చెబుతూ రామయ్య వైపు తిరిగి, జ్యోతి మా అక్క, చెప్పండి సార్, ఏమైనా పని ఉందా అక్కతో? రామయ్య నెమ్మదిగా తన సంచిలోంచి కవరు బయటికి తీశాడు. ఇది 25 సంవత్సరాల క్రితం అని మొదలుపెట్టి జరిగిందంతా చెప్పాడు. ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి మెల్లగా మాట్లాడడం ప్రారంభించాడు. మా బావగారు సుబేదార్ నారాయణ ఆర్మీలో పనిచేసేవారు. ఒక ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన నుంచి ఎలాంటి సమాచారము రాలేదు. మేమంతా ఎన్నో ఉత్తరాలు రాశాం, జవాబు రాలేదు. చివరికి అక్క ఇల్లు అమ్మేసి మా అమ్మ దగ్గరికి వచ్చేసింది. రామయ్య మెల్లగా అడిగాడు. జ్యోతిగారు ఇప్పుడు ఎక్కడున్నారు? మీకు మళ్ళీ శ్రమ ఎందుకు? ఆ ఉత్తరం నాకు ఇవ్వండి, నేను పంపిస్తాను. రామయ్య వెంటనే తల అడ్డంగా ఊపాడు. లేదు, ఇది నా చేతిలో తప్పిపోయింది, అందుకే నా చేతుల మీదుగానే చేరాలి. సరే, ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత ఒక చిన్న కాగితం పైన చిరునామా రాసుకొచ్చాడు. రామయ్య కాగితం తీసుకుని చదివాడు. ఖమ్మం, కూతురి పేరు భారతి. ఒక సాధారణ కుటుంబం, ఇన్ని కష్టాలు. తండ్రి ఆచూకీ లేకపోవడం. అతనికి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రాత్రే రామయ్య తిరిగి ఇంటికి చేరుకున్నాడు. లక్ష్మి గుమ్మం దగ్గర ఎదురు చూస్తోంది. ఏమైంది, ఉత్తరం ఇచ్చారా? రామయ్య అలసటతో నవ్వాడు. ఇంకా లేదు, మళ్ళీ వెతకాల్సి వచ్చింది అన్నీ వివరంగా చెప్పాడు. రేపే ఖమ్మం వెళ్తాను. మరుసటి రోజు ఖమ్మం వెళ్లే బస్సు కిటికీ పక్కన కూర్చున్నాడు. చేతిలో అదే ఉత్తరం. ఈసారి మాత్రం గుండెల్లో భయం. ఒకవేళ ఆమె నన్ను తప్పుబడితే, 25 సంవత్సరాలు ఎందుకు ఆలస్యం చేశావని అడిగితే, నా వల్ల వారి జీవితం మారిపోయిందని చెబితే? ఆలోచనలు ఆగడం లేదు. కానీ వెంటనే అనుకున్నాడు, ఏ శిక్ష వేసినా స్వీకరిస్తాను, కానీ ఈ ఉత్తరం మాత్రం అందించకుండా వెనక్కి వెళ్ళను. బస్సు ఖమ్మం వైపు వేగంగా దూసుకుపోతోంది. ఖమ్మం బస్టాండ్లో దిగేసరికి ఉదయం 11 గంటలు దాటింది. చేతిలో పాత తోలు పోస్టు సంచి, అందులో ఒకే ఒక ఉత్తరం. అయినా అది ఇప్పటి వరకు మోసిన వేలాది ఉత్తరాల కంటే బరువుగా అనిపించింది. ఆ చిరునామా చేతిలో పట్టుకుని నెమ్మదిగా నడుస్తూ చివరకు ఒక పెద్ద ప్రభుత్వ భవనం ముందు ఆగాడు రామయ్య. గేటు ముందు భద్రతా సిబ్బంది, లోపలికి వెళ్తున్న అధికారులు. ఎక్కడ చూసినా రద్దీ. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న కాగితం చూపించాడు. బాబు, ఇక్కడ భారతి అని ఎవరైనా ఉంటారా? ఇదిగో ఈ అడ్రస్ ఇచ్చారు. కాగితం చూసిన ఉద్యోగి తలూపి ఉన్నారు అన్నాడు. రామయ్య ముఖంలో చిరునవ్వు మెరిసింది. అయితే ఒక్కసారి పిలుస్తావా బాబు, ఒక ఉత్తరం ఇవ్వాలి. మీకు అపాయింట్మెంట్ ఉందా అడిగాడు ఆ వ్యక్తి. రామయ్య అయోమయంగా చూశాడు. క్షమించండి, అపాయింట్మెంట్ లేకుండా కలవడం కుదరదు. రామయ్య నిరాశగా పక్కకి జరుగుతూ ఉండగా ఏదో కాగితం చూస్తూ అక్కడే ఉన్న ఒక గుమస్తా, జ్యోతిగారి పేరుతో ఏదైనా పోస్టు ఎప్పుడొచ్చినా వెంటనే లోపలికి పంపమని మేడం చాలాసార్లు చెప్పారు కదా అంటూ, ఏం ఉత్తరం అది అని అడిగాడు. రామయ్య వెంటనే సంచిలో నుంచి పాత కవరు తీసి, బాబు, ఇది జ్యోతిగారి పేరు మీదే ఉంది అన్నాడు.
గుమస్తా కవరు చూశాడు. రండి అని లోపలికి తీసుకువెళ్ళాడు. ఒక్కో గది దాటుకుంటూ వెళ్తున్నారు. భారతి ఇంత పెద్ద ఆఫీసులో ఏం చేస్తుంటుందో, బహుశా గుమస్తా లేదు టైపిస్టు అయి ఉంటుంది అనుకుంటూ నడుస్తున్నాడు. చివరికి ఒక పెద్ద గది ముందు ఆగారు. గుమస్తా తలుపు నెమ్మదిగా తట్టాడు. లోపల నుంచి ప్రశాంతమైన స్వరం వినిపించింది. కమిన్ అని. తలుపు తెరిచాడు. మేడం, మీరు అడిగిన ఉత్తరం వచ్చింది అన్నాడు. రామయ్య గదిలోకి అడుగుపెట్టాడు. ఇంత పెద్ద అధికారిని జీవితంలో మొదటిసారి చూస్తున్నాడు. తెలియకుండానే చేతులు జోడించాడు. నమస్కారం మేడం. ఆమె కూడా గౌరవంగా లేచి నమస్కరించింది. నమస్కారం. రండి, కూర్చోండి. రామయ్య కూర్చోకుండా నిలబడ్డాడు. చెప్పండి. రామయ్య సంచిలో నుంచి పాత ఉత్తరం బయటికి తీశాడు. అమ్మా, ఇక్కడ భారతి అని చెప్పబోతూ ఉండగా టేబుల్ మీద ఉన్న నేమ్ ప్లేట్ పైన అతని చూపు పడింది. భారతి, దాని కింద జిల్లా కలెక్టర్. ఒక్క క్షణం రామయ్య గుండె ఆగిపోయినట్లయింది. భారతి, జిల్లా కలెక్టర్. అతని గొంతులో మాట ఆగిపోయింది. అంటే ఈమెనా ఆ చిన్నారి భారతి, ఇప్పుడు జిల్లా కలెక్టర్? అతని కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. భారతి మాత్రం అయోమయంగా అతని వైపు చూస్తోంది. ఏమైంది? అప్పుడు రామయ్య వణుకుతున్న చేతులతో ఉత్తరం ఆమె వైపు చాపాడు. అమ్మా, ఇది మీ అమ్మగారి పేరు మీద వచ్చిన ఉత్తరం. భారతి తీసుకుంది. కవరు పైన ఉన్న తేదీ చూసిన క్షణం ఆమె ముఖంలోని చిరునవ్వు మాయమైంది. 24 అక్టోబర్ 1999. ఆమె చేతులు సన్నగా వణికాయి. గుండె వేగంగా కొట్టుకుంది. నెమ్మదిగా తలెత్తి రామయ్య వైపు చూసింది. ఈ ఉత్తరం ఎక్కడ దొరికింది? రామయ్య తల వంచుకున్నాడు. అక్కడి నుంచి తన మనసులో మోస్తున్న భారాన్ని ఒక్కో మాటగా దించసాగాడు. అమ్మా, నా నిర్లక్ష్యం వల్ల ఈ ఉత్తరం మీ దగ్గరికి రావడానికి 25 సంవత్సరాలు పట్టింది. నన్ను క్షమించండి. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. రామయ్య ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఆమె అతని పాదాలకు నమస్కరించింది. అమ్మా, ఏంటిది? రామయ్య ఉలిక్కిపడ్డాడు. భారతి కళ్ళల్లో కన్నీళ్లు. బాబాయ్ గారు, ఈ ఉత్తరం కోసం నేను 25 సంవత్సరాలు ఎదురు చూశాను. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా నాన్న ఉత్తరం వస్తుందన్న నమ్మకాన్ని మాత్రం వదలలేదు. ఈరోజు ఆ నమ్మకాన్ని మీరు గెలిపించారు. ముందు అమ్మ దగ్గరికి వెళ్దాం రండి అంటూ రామయ్యను తీసుకుని కారెక్కిన భారతి ఇంటికి చేరగానే లోపలికి పరిగెత్తింది. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావమ్మా? జ్యోతి బయటకు వచ్చింది. ఏమైంది తల్లి? భారతి తన చేతిలోని పాత కవరు చూపించింది. అమ్మా, నాన్న నుంచి ఉత్తరం వచ్చింది. ఆ ఒక్క మాటతో జ్యోతి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. 25 సంవత్సరాల క్రితం ఆగిపోయిన కాలం ఒక్కసారిగా మళ్ళీ కదలడం ప్రారంభించినట్లయింది. భారతి వణుకుతున్న చేతులతో కవరు తెరిచింది. లోపల 2 ఉత్తరాలు. ఒకటి భారత సైన్యం నుంచి, మరొకటి తన తండ్రి చేతి వ్రాత. ముందుగా అధికారిక ఉత్తరం చదివింది. సుబేదార్ నారాయణ దేశ రక్షణలో వీరమరణం పొందినట్లు, ఆయన చివరి విధికి వెళ్లే ముందు కుటుంబానికి వ్యక్తిగత లేఖ రాసినట్లు, అది ఉత్తరానికి జత చేసినట్లు అందులో ఉంది. ఉత్తరం పూర్తయ్యేసరికి జ్యోతి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఆమె మెల్లగా 2వ ఉత్తరాన్ని భారతీ చేతిలో పెట్టింది. ఇది మీ నాన్న గొంతు. తల్లి, చదువు. నా బంగారు తల్లి భారతికి. నీ ఉత్తరం నాకు అందినప్పటి నుంచి దాన్ని ఎన్నిసార్లు చదివానో నాకు గుర్తులేదు. నువ్వు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నావని టీచర్లు నిన్ను మెచ్చుకున్నారని చదివినప్పుడు నా గుండె ఆనందంతో నిండిపోయింది. నాన్న, నేను పెద్దయ్యాక ఏమవ్వాలి అని అడిగావు కదా తల్లి. నీ వయసు ఇంకా 10 ఏళ్లే. ఈ వయసులో కలలు కనాలి, నవ్వాలి, ఆడుకోవాలి. కానీ నీ ప్రశ్నలో ఉన్న ఆలోచన చూసి నాకు చాలా సంతోషం వేసింది. నువ్వెప్పుడైనా ఆలోచించావా నేను నీకు భారతి అని, తమ్ముడికి భరత్ అని ఎందుకు పేర్లు పెట్టానో? మీ ఇద్దరూ పుట్టకముందే నేను ఆ పేర్లు నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నాకు ఈ దేశం అంటే ప్రాణం. నాకు జన్మనిచ్చింది మా అమ్మ. కానీ నాకు గుర్తింపును, గౌరవాన్ని, జీవితాన్ని ఇచ్చింది ఈ మాతృభూమి. అందుకే నా పిల్లల పేర్లలో కూడా ఈ దేశం ఉండాలని కోరుకున్నాను. భారతి, భరత్ అంటే నా దేశం. మీ ఇద్దరినీ పిలిచిన ప్రతిసారి నాకు ఈ నేల గుర్తుకు రావాలని నేను కోరుకున్నాను. తల్లి, మనం జన్మభూమి రుణం ఎప్పటికీ పూర్తిగా తీర్చుకోలేం. కానీ మన వంతుగా కొంతైనా తిరిగి ఇవ్వగలం. కొందరు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడతారు. కొందరు వైద్యులై ప్రజల ప్రాణాలు కాపాడతారు. కొందరు ఉపాధ్యాయులై పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. మరికొందరు మంచి అధికారులై ప్రజలకు న్యాయం చేస్తారు. నువ్వు గొప్ప అధికారివి కావాలని నా కోరిక. డబ్బు కోసమో పదవి కోసమో కాదు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడానికి. నీ సంతకం వల్ల ఒక పేదవాడి జీవితంలో వెలుగులు పూయాలి. నీ నిర్ణయాల వల్ల ఒక గ్రామం అభివృద్ధి చెందాలి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నా గర్వపడతాను. కానీ తల్లి, నువ్వు ఏది అయినా కాకపోయినా నాకు ముఖ్యమైనది ఒక్కటే, నువ్వు మంచి మనిషిగా ఎదగాలి.
ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకునే హృదయం నీకు ఉండాలి. అదే నిజమైన విజయం. మీ అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఆమె నవ్వు వెనక ఎంత త్యాగం ఉందో నువ్వు పెద్దదానివయ్యాక అర్థమవుతుంది. మన చిన్న భరత్ ఎలా ఉన్నాడు? ఇంకా నా ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడా? వాడికి నా తరపున ఒక పెద్ద ముద్దు ఇవ్వు. నేను ఇంటికి వచ్చిన తరువాత నువ్వు వేసిన బొమ్మలు చూడాలి. నీతో కలిసి బయటకు వెళ్ళాలి. ఇంకా నువ్వు అడిగే 100 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఇప్పటికైతే నాకు ఒక చిన్న పని పడింది. అది పూర్తయ్యాక నీకు మళ్ళీ ఉత్తరం రాస్తాను. అప్పటి వరకు బాగా చదువు, బాగా నవ్వు, కలలు కను. నీ కోసం నేను కొన్న భారత జాతీయ పతాకం బ్యాడ్జ్ను ఈ లేఖతో పాటు పంపిస్తున్నాను. దాన్ని చూసినప్పుడల్లా నేను ఎక్కడ ఉన్నా నీ కలల గురించి ఆలోచిస్తూ ఉంటావని గుర్తు చేసుకో. ఎంతో ప్రేమతో, నాన్న. ఉత్తరం ఎప్పుడు ముగిసిందో ఎవరికీ తెలియలేదు. ఆ ఉత్తరం పైన జారిన కన్నీటి చుక్కలు కొన్ని అక్షరాలను తడిపేశాయి. ఆమె మెల్లగా ఆ ఉత్తరాన్ని తన గుండెలకు హత్తుకుంది. జ్యోతి దగ్గరికి వచ్చి తన తలను ఆమె గుండెలకు ఆనించింది. ఇద్దరు మాటలు లేకుండా ఏడుస్తున్నారు. ఆ కన్నీళ్లలో భర్తను కోల్పోయిన భార్య బాధ ఉంది. తండ్రిని కోల్పోయిన కూతురు ప్రేమ ఉంది. అదే సమయంలో ఒక సైనికుడి కుటుంబంగా గర్వం కూడా ఉంది. కొద్దిసేపటి తర్వాత భారతి తలెత్తి తల్లి వైపు చూసింది. అమ్మా, చూసావా? నాన్న నన్ను ఎలా చూడాలనుకున్నారో నేను అచ్చం అలానే అయ్యాను. ఆయన నన్ను విడిచిపెట్టలేదమ్మా. ఆయన రాసిన ప్రతి మాట నాకు తెలియకుండానే నా జీవితానికి దారి చూపించింది. నేను కలెక్టర్ కావాలని నిర్ణయించుకున్న రోజున ఈ ఉత్తరం నా దగ్గర లేదు. కానీ నాన్న ఆశీర్వాదం మాత్రం నాతోనే ఉంది. ఈ దృశ్యమంతా నిశ్శబ్దంగా చూస్తున్నాడు రామయ్య. నెమ్మదిగా ముందుకు వచ్చాడు. 2 చేతులు జోడించాడు. అమ్మా. భారతి వెంటనే లేచింది. నన్ను క్షమించమ్మా. నా కారణంగా మీ నాన్న చివరి ఉత్తరం మీ దగ్గరికి రావడానికి ఇంత సమయం పట్టింది అని చెబుతుంటే అతని గొంతు వణికిపోయింది. భారతి నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చింది. బాబాయ్ గారు, మీరు ఉత్తరాన్ని మర్చిపోయిన మనిషి కాదు. దాన్ని వెతికి ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా సరైన చేతికి అందించిన మనిషి. మీరు అనుకుంటున్నారు ఈ ఉత్తరం 25 సంవత్సరాలు ఆలస్యంగా వచ్చిందని. కానీ నాకు మాత్రం అలా అనిపించడం లేదు. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈ ఉత్తరం వచ్చి ఉంటే నాన్న ఇక లేరనే నిజాన్ని నేను భరించలేకపోయేదాన్ని. బహుశా ఆ వార్తతో నా ప్రపంచం కూలిపోయేది. కానీ ఈరోజు ఈ ఉత్తరం నాకు బాధను ఇవ్వడం లేదు. నా తండ్రి నన్ను ఎంతగా ప్రేమించారో గుర్తు చేస్తుంది. నాకు కన్నీరు వచ్చింది. నాన్న లేరన్న బాధతో కాదు, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన మాటలు నన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాయనే ఆనందంతో. సాయంత్రం అయ్యింది. రామయ్య బయలుదేరడానికి లేచాడు. వెళ్తాను అమ్మా అన్నాడు. భారతి ఒక్క నిమిషం బాబాయ్ గారు అంటూ లోపలికి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత ఒక తెల్లని కవరు తీసుకువచ్చి రామయ్య చేతిలో పెట్టింది. ఆశ్చర్యంగా చూశాడు రామయ్య. మా నాన్న కోసం రాసిన ఉత్తరం. ఆయన ఇది చదవలేరని నాకు తెలుసు. ఆయనకు ఇది ఎప్పటికీ చేరదని కూడా తెలుసు. కానీ మీ చేతిలో పెడితే మా నాన్న చేతిలో పెట్టినట్టే ఉంటుంది. రామయ్య చేతులు వణికిపోతున్నాయి. అతను ఆ ఉత్తరాన్ని కళ్ళకు అద్దుకున్నాడు. తప్పకుండా అని మాత్రమే చెప్పగలిగాడు. తిరుగు ప్రయాణంలో బస్సు నెమ్మదిగా ముందుకు సాగుతోంది. రామయ్య తన పక్కనే పెట్టుకున్న పాత తోలు పోస్ట్ మ్యాన్ సంచిని మెల్లగా తెరిచాడు. అందులో ఇప్పుడు ఒకే ఒక ఉత్తరం ఉంది. భారతి తన తండ్రికి రాసిన ఉత్తరం. ఆ కవరును ఎంతో జాగ్రత్తగా సంచిలో పెట్టాడు. బస్సు కిటికీలో నుంచి బయటికి చూశాడు. ఆకాశంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా వెలుగుతున్నాయి. అతని పెదవులపైన ప్రశాంతమైన చిరునవ్వు విరిసింది. రిటైర్ అయిన పోస్ట్ మ్యాన్ రామయ్య ఆ రోజు చివరిసారిగా ఒక ఉత్తరాన్ని అందించాడు. అది ఒక ఇంటికి కాదు, 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక హృదయానికి. ఈ కథ సమాప్తము. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.